అక్కడ ఎవరి మాట వినవలసిన పని లేదు. చాలామంది మీ దశంభాగాలన్నీ మాకు పంపిమని బోధ చేసే బోధకులు ఉన్నారు. అలాంటి బోధలు మీరు నమ్మబాకండి, అలాంటి సేవకులు మీరు నమ్మబాకండి. తెలుసుకోండి, కళ్ళు తెరవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూచి మీరు ముందుకెళ్ళాలి. ఆకలిగొన్న వారికి మీ యొక్క ఆహారము పెట్టడమే నిజమైన ఉపవాసం. తర్వాత ఇంకో పాయింట్ మనం చూద్దాం. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయో. కొంతమంది రక్త సంబంధికులు వస్తారు అవసరమని, వాళ్ళకు కనపడరు, ముఖం తిప్పుకుంటారు. ఇక్కడేమో భక్తులు అని, సంఘ పెద్దలని, ఆ సంఘంలో సీనియర్ విశ్వాసులని పేరు. నీ ఇంటికి నీ రక్త సంబంధికులు వస్తే వాళ్ళని లెక్క చేయవు, వాళ్ళ కనీసం బాగున్నావు అని అడగవు, వాళ్ళని కూర్చోమనవు, కాఫీ కానీ నీళ్ళు కానీ తాగుతావని అడగవు. వాళ్ళు ఏదైనా అవసరం కొత్త వస్తే అమ్మో చేయగలిగి ఉండి కూడా నా వల్ల కాదమ్మో అని చెప్పి ముఖం చాటేసేస్తావు. వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు, ఇంటికి వస్తే లేడని చెప్పమంటావు, ఫోన్ చేస్తే లేడని చెప్పమని మీ పిల్లలతో అబద్ధాలు ఆడిస్తావు. ఎందుకు వచ్చిన బతుకమ్మ అది? నీ రక్త సంబంధులకి నీ యొక్క సాక్ష్యాన్ని తెలియచేయి. నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే, నిజ క్రైస్తవురాలువైతే, క్రైస్తవుడవైతే, నీ రక్త సంబంధికులు ఎంతమంది అయితే మారలేదో వారందరికీ తగిన సహాయం చేయి, వాళ్ళందరికీ మేలు చేయి, వాళ్ళందరినీ కూడా దేవుని వైపు తిప్పి రక్షణలోనికి నడిపించు. అది నిజమైన ఉపవాసం, అది నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు అంటున్నాడు. అలాంటి ఉపవాసం మానేసి నువ్వు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోకుండా, ఇతరులను ప్రేమించే మనసు లేకుండా, ఇతరులకు సహాయం చేసే మనసు లేకుండా, లోభత్వాన్ని దగ్గర పెట్టుకుని, ఆ పనికిమాలిన ఆలోచనల దగ్గర పెట్టుకుని, ప్రియమైన దేవుని బిడ్డ, నేను భక్తుణ్ణి, భక్తురాల్ని, నాకు ఏమీ రావట్లేదని చెప్పుకుంటే ఎంత మాత్రం ఉపయోగం లేదు. నీ రక్త సంబంధికుల్ని ప్రేమించు, నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు, నీ అత్తను ప్రేమించు, నీ కోడల్ని ప్రేమించు, నీ అల్లుడిని ప్రేమించు, నీ మామను ప్రేమించు, నీ అమ్మమ్మను ప్రేమించు, నీ తాతల ముత్తాతలను ప్రేమించు. ముసలి వయసు వచ్చింది కానీ వదిలేయబాకు. రేపొద్దున నువ్వు ముసలోడు అవ్వవా? చాలామంది ముసలోడిని వదిలేస్తారు, పట్టించుకోరు. ఆ ముసలిది ఇంతే, ఈ ముసలోడు ఇంతే అంటారు. రేపొద్దున నువ్వు ముసలిదైతే నీ పరిస్థితి ఏంటి? ఎవరం ఎలాగే ఉంటుంది అనుకోబాకు బిడ్డ. ముసలోళ్ళను చాలామంది ఈ రోజున దేవుడిని నమ్ముకున్న వారు కూడా ముసలోళ్ళను లెక్క చేయరు. వాళ్ళు కనీసం మందిరానికి తీసుకురారు, వాక్యం వినిపించరు. వాళ్ళకి ఏదైనా కావాలంటే నీకెందుకు ముసలిదానా? వాళ్ళు ఇచ్చే ఆస్తి కావాలి, వాళ్ళకి ఇచ్చే పొలం కావాలి, వాళ్ళు ఇచ్చే ఇల్లు కావాలి, వాళ్ళు ఇచ్చే పెన్షన్లు కావాలి, అన్నీ కావాలి. కానీ అమ్మ ఏం తింటావు, అత్తగారు ఏం తింటావు, అయ్యా ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం కావాలి, ఒంట్లో బాగాలేదా, మందులు కావాలా, ఆహారం కావాలా, పళ్ళు కావాలా, ఏమీ అడగవు. ఆమె వచ్చే పెన్షన్ తింటావు, ఆమె వచ్చే అన్నీ అసలు అన్నీ నువ్వు తింటావు, కానీ ఏం పట్టించుకోవు. మళ్ళీ భక్తురాల్ని ప్రసంగాలు దంచి కొట్టడం, పైన చూస్తే అసలు వదలగొడుతుంటారు ప్రసంగాలు, ఇంట్లో చూస్తే అమ్మా నాన్న పట్టించుకోరు. ఎంత ఘోరం ప్రియమైన దేవుని బిడ్డ. అది నిజమైన ఉపవాసమేనా? నిజమైన క్రైస్తత్వమేనా? అది మాదిరికరమైన జీవితమేనా? నీ రక్త సంబంధులను నీవు పట్టించుకుని వారి కొరకు సువార్తను ప్రకటించి నీకు చేతనైనంత సహాయం, వారికి చేయగలిగినంత సహాయం, నీ స్తోమత మంచి చేయమంటల్లా, అప్పులు తెచ్చి వాళ్ళకి ఇప్పించమంటలేదు. కానీ నువ్వెంతవరకు సహాయం చేయగలవో చేసి మంచి మనలు, మంచి పేరు సంపాదించుకో. ఈరోజు కాకపోతే రేపైనా నీ మంచి పద్ధతిని చూసేవారు దేవుణ్ణి నమ్ముకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, అలా కాకుండా కఠినాత్మ కలిగి నువ్వు జీవించావంటే, దేవుడిని నమ్ముకోవాలని ఆలోచన కలిగి ఉండి కూడా దేవుణ్ణి మాత్రం వాళ్ళు నమ్ముకోరు. అది అలాంటి పద్ధతి కలిగి నువ్వు ఎన్ని రోజులు కట్టిగా ఉపవాసం చేసినా, నెలలో 10 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రకటించినా, నెలకి 1 రోజులు కట్టిగా ఉపవాసం నువ్వు చేసినా, నీలో ప్రేమ లేకపోతే, ఆత్మల కొరకైన భారము నీకు లేకపోతే అది ఉపవాసం దండగా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి చూసుకుని మనం ముగించుకుందాం. ఇంకోటి, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు నీ వస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వడమే నాకు ఇష్టమైన ఉపవాసం. నువ్వు చక్కని వస్త్రాలు వేసుకుంటున్నావు, వస్త్రహీనం లేక చల్లు అలమటించిపోతున్న వారిని చూసి మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా జీవిస్తావు. నీవు ఎదుటి వాళ్ళకు వస్త్రాలు లేకపోతే నీ వస్త్రాల్లో కొన్ని వారికి దయచేయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదే నిజమైన ఉపవాసం. ఉపవాసం అంటే ఉపవాసం ఉన్న రోజున దేవునికి ప్రతిష్ఠిత దినం కాబట్టి దేవుని కొరకు జీవించు. ఈ రోజుల్లో చాలామంది బూడిద పోసుకుంటున్నారు, గోని పట్ట కట్టుకుంటున్నారు. ఆచార అలవాట్లు కాదు ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఉపవాసం. గోని పట్ట కట్టుకుని బూడిద చల్లుకుంటాం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ,
నీవు ప్రేమ కలిగి, ఆత్మల కొరకు భారం కలిగి, ఆత్మల సంపాదన కొరకు భారం కలిగి, నశించిపోయి కాడిలో ఉన్నవారి కొరకు, ఆ శాపంతో నిండిపోయిన వారికి భారం కలిగి నువ్వు జీవించి వారిని దేవుని మందిరానికి దేవుని చేసుకునేటట్లుగా చేయడమే నిజమైన ఉపవాసం. నిజంగా భారముతో ఉన్న బిడ్డ, బరువుతో ఉన్న బిడ్డ, నిరాశలో ఉన్న బిడ్డ, జీవితంలో ఇసికిపోయిన బిడ్డ, ఏ పని చేసినా అవట్లేదని నిరాశలో ఉన్న బిడ్డ, ఉద్యోగం ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సంపాదించుకోకుండా ఉన్న బిడ్డ, పెళ్ళి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన పిల్లల కళ్ళకు బాధపడుచున్న బిడ్డ, ఈ రోజున నీకు విడుదల కలుగును గాక, నీ కట్లు తెప్పబడును గాక, దేవుడు నీ కుటుంబానికి మేలు చేయను గాక, ఇది మొదలుకొని నీ జీవితంలో మంచి ఆరోగ్యం వచ్చును గాక. ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకొని మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఎవరైతే చేయి పెట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగును గాక. బిడ్డ పట్ల నీ కార్యము జరిగించండి, అప్పుల నుండి విడిపించండి. బిడ్డలు లేని వారికి సంతానము కలుగును గాక, ఉద్యోగాలు లేని ఉద్యోగాలు వచ్చును గాక, ఏజ్ బారైపోయి ఆందోళన చెందిన బిడ్డలకు త్వరగా వివాహాలు సెటిల్ అవును గాక. ప్రతి విధమైన కాడిని, ప్రతి విధమైన శాపాన్ని, ప్రతి విధమైనటువంటి అపవిత్ర ఆత్మలను యేసు నామములో బంధిస్తున్నా. కాపుదల, విడుదల నీ బిడ్డలకు దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రకటన, సేవకులకి లైసెన్స్ కావాల్సిన వాళ్ళు తర్వాత నాకు ఫోన్ చేయండి, మీకు డీటెయిల్స్ చెప్తాను. ఈ లైసెన్స్ చాలా ఉపయోగం. అలాగే టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరదలిచిన వారు ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ఫోన్లో నుండి మీ అడ్రస్ ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకు SMS చేయండి. మీకు కొన్ని ఫారం మీకు పంపిస్తాను, అవి పూర్తి చేసి మీ అంశాలు రాసి పూర్తి చేసి నాకు పంపించండి. ఒక తీర్మానం చేసుకోండి, టీవీ ప్రోగ్రాం కొరకు నేను సహాయం చేయగలను అనే ఒక తీర్మానం చేసుకొని మీ యొక్క అడ్రస్ నాకు SMS చేస్తే ఆ అడ్రస్ ప్రకారంగా మీకు పంపిస్తాను. చాలామందికి పంపించాను, కానీ తిరిగి కొన్ని వస్తున్నాయి. కాబట్టి మీరు గమనించి మర్చిపోయి ఉంటే వాటిని లైన్లో పెట్టి ప్రతిరోజు కూడా మీకు ప్రార్థన చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా ఫోన్ చేయండి, నేనే మీతో మాట్లాడతాను, నేనే మీకు తగిన సలహాలు ఇస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీ పక్షంగా కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686, మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.